తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలలో పలు వాటిని అమలు చేసింది. ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాటిలో ముఖ్యమైనది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని చెప్పుకోవాలి. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంతో పురుషులు బస్సులో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు మనం తరచూ చూస్తున్నాం. బస్సుల్లో సీట్లు లేక తెగ అవస్థలు పడుతూ ఉంటారు. అయితే ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగి డీలక్స్ బస్సులో ప్రయాణం చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా ప్రభుత్వం డీలక్స్ బస్సులో ప్రయాణికుల సంఖ్య పెంచడం కోసం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. మహిళలు డీలక్స్ బస్సుల్లో ప్రయాణిస్తే బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీమ్ ప్రారంభించింది. మహిళలు ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో కాదని డీలక్స్ బస్సుల్లో టికెట్ తీసుకుంటే 15 రోజులకు 3 మహిళలకు గిఫ్ట్లు ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది.